అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట 2 పిల్లులు నిద్రపోతూ ఉన్నాయి. ఆ సమయంలో ఒక చిరుతపులి వచ్చి వాటిపైన దాడి చేయడానికి ప్రయత్నించింది. మంచి నిద్రలో ఉన్నప్పటికీ చిరుతపులి దాడిని గమనించి అవి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాయి. తప్పించుకున్నాయి. చిరుతపులి ఏం చేయాలో తెలియక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఎద్దును వ్యాన్ నుంచి దింపేటప్పుడు బాగానే దింపాడు. అది దిగిన తర్వాత అదుపు తప్పింది. ఎవడైతే పట్టుకున్నాడో తాడుని వాడిపైన దాడి చేయడానికి ట్రై చేసింది. దాంతో మనోడు వెంటనే పక్కనే ఉన్న టేబుల్ ఎక్కేశాడు. ఇక్కడ ఒక చిరుతపులి అడవిలోంచి తప్పిపోయి ఒక ఫ్యాక్టరీ లోపలికి వచ్చేసింది. చిరుతపులి రావడం చూసి అందరూ సేఫ్టీ కోసం ఒక రూమ్ లోకి వెళ్లిపోయి తలుపు వేసేశారు. దాడి చేద్దామని చూస్తే ఎవరూ కనిపించట్లేదు. అద్దంలో రూమ్ లో ఉన్న వాళ్ళు కనిపించేసరికి అద్దం నుంచి దాడి చేద్దామని ట్రై చేసింది. కానీ కుదరలేదు. అప్పుడు వెనతిరిగి వెళ్లిపోయింది. సరైన సమయానికి అందరూ జాగ్రత్త పడడం మంచిదైంది. గోడ ఎంత బలంగా ఉన్నప్పటికీ ఏనుగు తలుచుకుంటే దాన్ని ఒక్క దెబ్బలో పడేస్తుంది. ఒకటి కాకపోతే 2 దెబ్బలో పడేస్తుంది. అందుకే ఏనుగు అదుపు తప్పినప్పుడు గోడ మీద నమ్మకంతో అక్కడే ఉండకూడదు. ఇప్పుడు చూసిన ఏనుగుల కంటే డబుల్ పర్సనాలిటీ ఉన్న ఏనుగు గనక అదుపు తప్పి వీధుల్లోకి వస్తే అది చేసేటువంటి రచ్చ పని ఎలా ఉంటుందో చూస్తే మీరే షాక్ అవుతారు. ఖాళీగా ఉన్నటువంటి బస్ పైన ఏనుగు దాడి చేద్దామనుకుంది. అప్పుడు అందరూ గట్టిగా అరిచేసరికి ఏనుగు కాస్త డైవర్ట్ అయ్యి పక్కకి వెళ్లిపోయింది. ఇంటికి కాపలాగా కుక్కను ఉంచారు. ఒక రేకోన్ అక్కడికి వచ్చేసరికి కుక్క అరిచింది. వెంటనే రేకోన్ కుక్క పైన దాడి చేయడానికి ప్రయత్నించింది. ఎలుగుబంటి అప్పుడప్పుడు చోర కళ్ళను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఎందుకంటే తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అన్న చిన్న ఆశ. ఇక్కడ కూడా ఒక కారు లోపలికి వెళ్లి ఒక బ్యాగ్ బయటకు లాగేసింది. తీరా చూస్తే దాంట్లో ఏమీ లేదు. అప్పటికి పోరాటం ఆపలేదు. మళ్ళీ వెహికల్ లోపలికి వెళ్లి తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని వెతికింది. దగ్గరికి వెళ్లి తరిమితే అది ఎక్కడ దాడి చేస్తుందన్న భయంతో కాస్త దూరం నుండే తరిమే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక అతను అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటికి వచ్చి కారు దగ్గరికి వెళ్దామని అనుకున్నాడు. ఈలోగా అక్కడికి 2 ఎలుగుబంటులు వచ్చాయి. ఆ విషయాన్ని అతను గమనించి చాలా భయపడ్డాడు. వాటిలో ఒక ఎలుగుబంటి అతని దగ్గరికి రావడాన్ని గమనించి గట్టిగా అరుస్తూ కారు లోపలికి వెళ్లిపోయి బయటపడ్డాడు. చిన్న మొసలి కాదు, భారీ ఆకారం కలిగినటువంటి ఒక పెద్ద మొసలి వీళ్ళ ఇంటి దగ్గర కంటే వచ్చేసింది. మొసలి కాస్త దూరంగా ఉన్నప్పటికీ దాన్ని తరుముదామనుకుంటున్నారు తప్ప దాన్ని గట్టిగా తరిమే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయట్లేదు. ఎందుకంటే దాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది కాబట్టి. మొసలి కూడా అలర్ట్ అయిపోయి పక్కనే ఉన్న టబ్ పైన దాడి చేసింది. దాంతో వీళ్ళ భయం ఇంకా పెరిగిపోయింది. ఈ మేక చాలాసేపు అద్దంలో చూస్తూ ఉంది. లోపల ఎవరో ఉన్నారని అనుకుంది. వెంటనే దాడి చేసింది. దాంతో ఒక్కసారిగా గ్లాస్ డోర్ బద్దలైంది. ఇక్కడ ఇంటి బయట పిల్లలు ఆడుకుంటున్న సమయంలో 2 పెద్ద జింకలు అక్కడికి వచ్చాయి. ఆ జింకల్ని చూసి ఒక అబ్బాయి భయంతో దూరంగా వెళ్లిపోయాడు. ఒక పాప మాత్రం ధైర్యంగా అరుస్తూ ఉంది. వాటితో వెళ్ళండే అని తిడుతూ ఉంది. వాటికి కోపం వచ్చి దాడి చేద్దామనుకునేలోగా వేరే అతను వచ్చి వాటిని తరిమేశాడు. Look, they're right there. They're right. Go inside. Thank you. Thank you so much. They're coming. Get inside. ఇక్కడ కూడా ఒక పెద్ద మొసలి ఇంటి దగ్గరికి వచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. అందరూ భయంతో వణికిపోతూ ఉన్నారు. కాస్త కష్టమైనా సరే ఈ మొసలిని ఇంటి నుంచి బయటికి తీసుకువెళ్తే ఏదోలాగా అక్కడి నుంచి తరిమేయచ్చని వీళ్ళు అనుకున్నారు. ప్లాన్ ప్రకారం అనుకున్నట్టుగానే మొసలిని బయటికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని చూడడానికి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. దగ్గరికి వెళ్లే ప్రయత్నం ఎవరు చేయట్లే. మొసలి కూడా ఏమాత్రం సైలెంట్ గా లేదు. దాని స్టైల్లో అది వార్నింగ్ ఇస్తూ ఉంది. తర్వాత జాగ్రత్తగా అక్కడి నుంచి తీసుకుపోయారు. సాయంత్రం సమయంలో చల్లటి గాలి వీస్తుంది కదా అని తాతగారు బయట కుర్చీ వేసుకుని హాయిగా కూర్చుని ఉన్నారు. అప్పుడు ఒక ఎలుగుబంటి అక్కడికి వచ్చింది. గట్టిగా అరిచేసరికి దాని దారిలో అది వెళ్లిపోయింది. కస్టమర్లు ఎవరూ రావట్లేదని రిసెప్షన్ లో ఉన్న వాళ్ళు ఫీల్ అవుతుంటే
వాళ్ళ కష్టం చూడలేక 2 పందులు అక్కడికి వచ్చాయి. వాటిని చూడగానే వీళ్ళు ముందులో భయపడ్డారు, తర్వాత నవ్వుకున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు కదా అని పందులు కూడా ఫీల్ అయి వెళ్ళిపోయాయి. విటమిన్ డి కోసం బామ్మగారు ఎండలో కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో కొన్ని కోతులు అక్కడికి వచ్చాయి. వాటిలో 2-3 కోతులైతే మాత్రం బామ్మగారిని బాగా ఇబ్బంది పెట్టాయి. వీటి అల్లరి చూసి బామ్మగారు ఇంటి లోపలికి వెళ్ళిపోదామనుకున్నారు. అయితే ఆలోగా కోతులే అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అదుపు తప్పిన ఎద్దు కోపంతో వీధుల్లోకి వచ్చేసి అక్కడ ఏం కనిపిస్తే వాటిపైన దాడి చేయడానికే చూస్తూ ఉంది. దానికి భయపడి ఎవ్వరూ దగ్గరికి వెళ్ళట్లే. ఒక అడవి పంది రెస్టారెంట్ లోపలికి వచ్చి చూసింది. దానికి సరిపడే చైర్ లేకపోయేసరికి అలిగి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయింది. ఇక్కడైతే పదుల సంఖ్యలో సీ లైన్స్ సముద్రం ఒడ్డున కాకుండా రోడ్డు మధ్యలోకి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాయి. గొరక కూడా గట్టిగా పెడుతున్నాయి. ఆ మధుర గానాన్ని మీరు మళ్ళీ వినాలి అనుకుంటే మీకోసం మళ్ళీ ప్లే చేయడం జరుగుతుంది, వినేయండి. ఇతను జాగింగ్ చేస్తున్న సమయంలో ఒక దుప్పి దారిలో కనిపించింది. అది మూడ్ ఆఫ్ లో ఉంది కాబట్టి ఇతన్ని పెద్దగా పట్టించుకోలేదు, లేదంటే సీన్ వేరుగా ఉండేది. ఎంత చిన్న సందులోంచి ఏనుగు బ్రో ఎలా దూరాడో గానీ గ్రేట్. అక్కడతో ఆగలేదు. తరువాత చేసినటువంటి అల్లరి అనేది వర్ణాతీతం, మీరే చూడండి. ఏవండి, మీ ఇంట్లో అరటి గెలలు అమ్ముతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక గెల మాకు ఇస్తే మేము సైలెంట్ గా వెళ్ళిపోతాం అని ఎంతో రిక్వెస్ట్ గా అడిగినప్పటికీ ఎవరూ బయటికి రాలే. ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.